హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. బంగ్లాదేశ్ అంటే మనలో చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు. ఈ ఏడాది T20 వరల్డ్ కప్ అప్పుడు వాళ్ళు చేసిన హంగమా, ఓవర్ యాక్షన్, వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడం, తర్వాత గతంలో కూడా మన టీం మీద ఆడినప్పుడు ఏదైనా వాళ్ళు గెలిచినా చేసిన నాగిన్ డ్యాన్సులు చేయడం ఇలాంటివన్నీ చూస్తే వీ హ్యాడ్ ఏ రాదర్ హేట్రెడ్ టువర్డ్స్ బంగ్లాదేశ్. ఐ డూ అగ్రీ. కానీ ఈరోజు వాళ్ళు ఆస్ట్రేలియా మీద సాధించిన హిస్టారిక్ విన్ విషయంలో మాత్రం వాళ్ళని అప్రిషియేట్ చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. ఎందుకంటే ఆస్ట్రేలియాతో వాళ్ళు ఆడేది చాలా తక్కువ. ఐ థింక్ దిస్ ఈజ్ ఓన్లీ ద థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఇన్ ఆస్ట్రేలియా. మూడో టెస్ట్ అక్కడ ఆడుతూ, చాలా గ్యాప్ తర్వాత ఆస్ట్రేలియాతో ఆడుతూ వాళ్ళు అక్కడ ఆస్ట్రేలియాని మట్టి కనిపించడం, 9 వికెట్స్ తేడాతో ఓడించడం. 4 రోజులు జరిగిన టెస్ట్ మ్యాచ్, 4 రోజులు కూడా వాళ్ళు డామినేట్ చేశారు. ఆస్ట్రేలియా హ్యాడ్ నో కమ్ బ్యాక్ ఎట్ ఆల్ ఇన్ దట్ మ్యాచ్. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక షాక్ కొలాప్స్ చూసాం మనం, తర్వాత నుంచి కూడా వాళ్ళు కమ్బ్యాక్ కాలేకపోయారు. సో మైటీ ఆస్ట్రేలియన్ టీమ్ WTC స్టాండింగ్స్లో వాళ్ళు టాప్లో ఉన్న టీం అది. ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రం ఓడిపోయారు ఈ WTC సైకిల్ ఇంతకుముందు వాళ్ళు. అలాంటి టీంని ఓడించడం అనేది ఆషామాషి విషయం కాదు. ఇట్ వాజ్ హిస్టారిక్ అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ విక్టరీ ఫర్ బంగ్లాదేశ్ క్రికెట్. బంగ్లాదేశ్ క్రికెట్లో ఇది హైయెస్ట్ పాయింట్, బెస్ట్ డే ఇన్ బంగ్లాదేశ్ క్రికెట్ అన్నది కూడా ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఏషియన్ టీమ్స్ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఇండియా గెలిచారు. మనం రీసెంట్గా 2 సిరీస్లు కూడా గెలిచాం. అండ్ ఒక 10 టెస్టులు గెలిచినట్టున్నాం మనం ఆస్ట్రేలియాలో మొదటి నుంచి. 1948 నుంచి స్టార్ట్ చేసాం మన క్యాంపెయిన్. 10 టెస్టులు గెలిచాం, బాగానే ఉంది. మనం బాగానే గెలిచాం. బట్ వాట్ అబౌట్ అదర్ ఏషియన్ కంట్రీస్? పాకిస్తాన్ ఒక 4 టెస్టులు గెలిచారు ఆస్ట్రేలియాలో. కానీ ఎప్పుడు గెలిచారు? లాస్ట్ టైం 1995లో గెలిచారు. అంటే 31 సంవత్సరాలుగా ఇండియా తప్ప మరే ఏషియన్ కంట్రీ ఆస్ట్రేలియాను ఓడించలేదు. ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, జహీర్ అబ్బాస్, జావేద్ మియాందాద్ ఇలాంటి మంచి ప్లేయర్స్ ఉన్న టైంలో పాకిస్తాన్ దే వర్ వెరీ స్ట్రాంగ్ ఎట్ దట్ టైం. అప్పుడు ఆస్ట్రేలియాలో ఓడించారు. తర్వాత ఈ కొత్త మిలీనియంలో దే నెవర్ బీటెన్ ఆస్ట్రేలియా. ఆ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆడిన తీరు, దాన్ని మనం మెచ్చుకోకుండా ఉండలేం. అండ్ ఆస్ట్రేలియా ప్లేడ్ విత్ ఫుల్ స్క్వాడ్, అంటే బీ టీమే ఆడలేదు అక్కడ. వాళ్ళు టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, వాళ్ళ బెస్ట్ టీంతో వెళ్ళారు. వాళ్ళు ఎవరికి రెస్ట్ ఇవ్వలేదు. వెన్యూస్ మాత్రం లాస్ట్ టైం కూడా డార్విన్ నెక్స్ట్ మ్యాచ్ మెకాయిలో ఆడుతున్నారు. వాళ్ళు రెగ్యులర్ టెస్ట్ సెంటర్లో ఆడట్లేదు. కానీ బంగ్లాదేశ్ని వాళ్ళు తక్కువగా అంచనా వేయలేదు. సరే, చిన్న టీం ఆడింది, మెయిన్ ప్లేయర్స్ లేరంటే అలా కాదు కదా. ఒకటేంటంటే టాస్ గెలిచి అండర్ ఎస్టిమేట్ చేసినట్టుగా ఉన్నారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు అనే సీమింగ్ ట్రై. ఎస్, డే 1 రోజున బాల్ వాజ్ స్విమింగ్ అరౌండ్. నేను చూశాను, టెస్ట్ మ్యాచ్ చూశాను. బాల్ బాగా మూవ్ అవుతుంది. దెర్ వాజ్ డెఫినెట్ హెల్ప్ ఫర్ ద ఫాస్టర్ బౌలర్స్. అండ్ హసన్ మహమూద్ బౌల్డ్ బ్రిలియంట్ బౌలింగ్ ఫ్రమ్ హిమ్. అతనికి తస్కిన్ కానీ మరొక పేసర్ కానీ మంచి సపోర్ట్ ఇచ్చారు, నో డౌట్ అబౌట్ ఇట్, ఇబాదత్. బట్ స్టిల్ ఆస్ట్రేలియా వాజ్ ఇన్ ఎ పూర్ వే. వాళ్ళు 198 మాత్రమే చేయగలిగారు. స్టీవ్ స్మిత్ ఒక్కడే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. అది కూడా చార్మ్డ్ ఎగ్జిస్టెన్స్. స్టార్టింగ్లో క్యాచ్ డ్రాప్ అయింది, తర్వాత కూడా హీ హ్యాడ్ సమ్ లక్ ఇన్ హిస్ ఫేవర్. బట్ స్టీవ్ స్మిత్ స్టిల్ ప్లేడ్ గుడ్ నాక్. బట్ ఆస్ట్రేలియా 198 మాత్రమే చేయగలిగింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. అండ్ హసన్ మహమూద్ పిక్డ్ అప్ 6 వికెట్స్. ఆ తర్వాత వాళ్ళు 90 for 1 ఎంతో డే ఎండ్ అయ్యేది. సో దే హ్యాడ్ అ వెరీ గుడ్ ఫస్ట్ డే. సెకండ్ డే రోజు కూడా వాళ్ళ డామినెన్స్ కంటిన్యూ. సెకండ్ డే రోజున తాంజిద్ హసన్ సెంచరీ చేశాడు. హీ బికేమ్ ది ఫస్ట్ బంగ్లాదేశీ టు స్కోర్ 100 ఆన్ ఆస్ట్రేలియన్ సాయిల్. ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన మొట్టమొదటి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ తాంజిద్ హసన్. అండ్ మొమినుల్ హక్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్, అతని నుంచి ఒక మంచి నాక్ చూసాం. వాళ్ళ క్యాప్టెన్ కూడా ఒక 80 చేశాడు షాంతో. అండ్ ఎక్స్పీరియన్స్ ముష్ఫికుర్ రహీమ్ కూడా హీ మేడ్ అన్ ఇంపార్టెంట్ 30-35 రన్స్గా. అండ్ వాళ్ళ ఆల్రౌండర్ మెహదీ హసన్ మిరాజ్, అతను ఒక 65 చేశాడు. సో దే మేడ్ 460 అంతా చేశారు వాళ్ళు. అండ్ 228 రన్స్ లీడ్ వచ్చింది.
228 రన్స్ లీడ్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా అంటే చాలా పెద్ద లీడ్ కదా. అంటే కండిషన్స్ సెకండ్ నుంచి ఈజ్ అవుట్ అయినాయి. ఓకే, పిచ్ అంతా డేంజరస్ పిచ్ ఏ కాదు. డే 1 రోజున బాల్ వాజ్ మూవింగ్ అరౌండ్. ఓకే, డే 2 నుంచి ఇట్ వాజ్ ఎ గుడ్ పిచ్. తర్వాత థర్డ్ డే రోజున దెర్ వాజ్ సమ్ టర్న్, బట్ అదే పెద్ద టర్నింగ్ పిచ్ కూడా కాదు. దాని మీద మెహదీ హసన్ మిరాజ్ హూ స్కోర్డ్ 65 పిక్డ్ అప్ 5 వికెట్స్. ఓపెనర్స్ ఇద్దరిని మళ్ళీ హసన్ మహమూదే అవుట్ చేశాడు. తర్వాత క్యామరన్ గ్రీన్ ఈరోజు సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. గుడ్ నాక్ ఫ్రమ్ క్యామరన్ గ్రీన్. స్టీవ్ స్మిత్ ఒక 40 చేశాడు. బట్ ఓవరాల్గా ఆస్ట్రేలియా వన్స్ అగైన్ ఫౌండ్ వాంటింగ్ ది సెకండ్ ఇన్నింగ్స్. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఆస్ట్రేలియా రికవర్ కాలేకపోయింది. దాంతో ఏంటంటే టార్గెట్ 57 రన్స్, దాన్ని ఒక వికెట్ ప్లాన్ చేసి తొందరగా అవుట్ అయినా కూడా హ్యాజల్వుడ్కి ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్స్ వచ్చి అదొక బ్రైట్ స్పాట్ తప్పిస్తే ఆస్ట్రేలియా టోటల్లీ వాజ్ అవుట్ ప్లేడ్ బై బంగ్లాదేశ్ విత్ ఇన్ 4 days. ఇట్ వాజ్ గ్రేట్ విన్ ఫర్ బంగ్లాదేశ్ క్రికెట్. వాళ్ళు అంత సెలబ్రేషన్ కూడా అంత గ్రాండ్గా ఏం చేయలేదు, చాలా సింపుల్ సెలబ్రేషన్ చేస్తారు. అది అర్థం కాదు. అంటే అది ఒక టైట్ విన్ ఏం కాదు. ఆస్ట్రేలియా మీద వాళ్ళు గెలవడం, వాళ్ళు ఎన్ని ఆడారు ఇంతవరకు ఆస్ట్రేలియా మీద ఆడి 7 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే. ఆడిట్లో 2 టెస్ట్ మ్యాచ్లు గెలిచారు, హోమ్లో 1 గెలిచారు. అప్పుడు షాకిబుల్ హసన్ ఐ థింక్ 2017 అనుకుంటా, అతను ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, అతను ఒక 80 చేశాడు, 10 వికెట్ హాల్ ఉంది, 5 వికెట్స్ ఇన్ బోత్ ద ఇన్నింగ్స్. అప్పుడు షాకిబుల్ హసన్ రిటైర్ అయిన తర్వాత కూడా అంత గొప్ప వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ లేకపోయినా కూడా యంగ్ టీమ్ వాళ్ళకి టాంజెట్కి 22 years, హసన్ మహమూద్కి 22 years. సో అలాంటి ప్లేయర్స్తో ఈవెన్ మెహదీ హసన్ మిరాజ్ ఇస్ 28. అతను కూడా పెద్ద చాలా రోజుల నుంచి ఆడుతున్నాడు, కానీ నాట్ వెరీ సీనియర్, బట్ నాట్ ఇన్ టు 30 set yet. ఇలాంటి బంగ్లాదేశ్ టీం యంగ్ టీం, నో డౌట్ ముష్ఫిక్ తర్వాత మొమినుల్ హక్ లాంటి సీనియర్స్ ఉన్నారు, బట్ దిస్ టీమ్ లుక్ వెరీ వెరీ గుడ్. సో ఆస్ట్రేలియా ఈ మధ్య రీసెంట్గా పాకిస్తాన్ని తమ హోమ్ గ్రౌండ్లో కూడా ఓడించారు. సో ఇట్స్ గుడ్ ఫర్ టెస్ట్ క్రికెట్. చాలా మంచి న్యూస్. బంగ్లాదేశ్ గెలవడం అనేది, ఆస్ట్రేలియాని ఓడించి వాళ్ళు ముందుకెళ్ళడం అనేది. ఆస్ట్రేలియా కూడా మీరు చూస్తే ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు పేస్ బౌలింగ్లో టాలెంట్ లేదా అంటే వాళ్ళు ఏజ్ చూడండి. ప్యాట్ కమిన్స్ 33, హ్యాజల్వుడ్ 35, స్టార్క్ 36, బోలండ్ ఆడాల్సింది బోలండ్ 37. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పేసర్స్, దే ఆర్ డూయింగ్ వెల్, దే ఆర్ ఆల్ గ్రేట్ బౌలర్స్, నో డౌట్. బట్ ఒక యంగ్ పేసర్ని, ఒక యంగ్ స్ట్రాపింగ్ పేసర్, టీయర్ అవే ఫాస్ట్ బౌలర్ని పెట్టుకోవాలి కదా వాళ్ళు. లేరా వాళ్ళకి టాలెంట్, రెడ్ బాల్ క్రికెట్లో రావట్లేదు వాళ్ళకి కూడా. వీళ్ళని తీసేయాలంటలేదు, వీళ్ళు అందరిని బదులు ఒక్కరిని పెట్టుకోండి, ఒక యంగ్ ఫాస్ట్ బౌలర్. అది ఓపెనర్ దొరకట్లేదు వాళ్ళు సరిగ్గా. కాన్స్టాస్ని తీసుకొస్తే బాగుంటుందేమో బహుశా. వెజరాల్ని ఆడించారు, రెన్షాన్ పక్కన పెట్టారు. ఖవాజా అండ్ వార్నర్ రిటైర్ అయిన తర్వాత కొంచెం ఓపెనర్స్ సాలిడిటీ తగ్గిందేమో. నో ట్రావిస్ హెడ్ ఆన్ హిస్ డే కెన్ విన్ యూ ద మ్యాచెస్. మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న 2023 WTC ఫైనల్, ఈ కెన్ విన్ యూ ద మ్యాచ్ ఆన్ హిస్ డే, బట్ ఈజ్ నాట్ వెరీ కన్సిస్టెంట్. మానస్ లబుషేన్కి లాస్ట్ 2 yearsలో అతను యావరేజ్ 25 పడిపోయింది. ఒకప్పుడు బ్రహ్మాండమైన కెరియర్ ఉండేది, అతను మంచి కన్సిస్టెంట్, మిస్టర్ కన్సిస్టెంట్గా ఉండేవాడు. ఇప్పుడు హ్యాస్ బికమ్ వెరీ వెరీ ఆర్డినరీ నౌ డేస్. సో వాళ్ళకి టాలెంట్ కనపట్లేదు, అంత టాలెంట్ కనపట్లేదు. ఇది ఇండియాకి చాలామంది అంటున్నారు ఇండియా ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి WTCలో. మనకు ఛాన్సెస్ చాలా టఫ్గా ఉన్నాయి. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ చూస్తే సెకండ్ డే ఆట స్టార్ట్ కూడా కాలేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. సో అలా మన పరిస్థితి ఇలా ఉంది. ఒక టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా ఓడిపోయినంత మాత్రాన మన ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వని అనుకోవడానికి లేదు. బట్ ఒకటేంటంటే ఆస్ట్రేలియా గతంలో స్ట్రాంగ్గా లేదు. రీసెంట్గా వెస్టిండీస్ కూడా వాళ్ళని ఓడించడం చూసాం. సో ఆస్ట్రేలియాతో మనం హోమ్లో ఆడబోతున్నాం. సో ఆస్ట్రేలియా గతంలో అంత స్ట్రాంగ్గా లేకపోవడం అనేది, మనం వాళ్ళతో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాం కాబట్టి దాని విషయంలో మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. కానీ మన ఛాన్సెస్ ఇమీడియట్గా ఏమి ఇంప్రూవ్ ఏం కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ విన్ అవర్ మ్యాచెస్. మన మ్యాచ్లు మనం గెలవాలి. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఓడిందా, మరో టీం బాగా అయిందా అనేది మనం చూసుకోవాలి. మనం ఫస్ట్ వీ షుడ్ డూ అవర్ హోంవర్క్ బెటర్. బట్ ఒకటేంటంటే ఆస్ట్రేలియా గతంలో ఉన్నంత స్ట్రాంగ్గా లేదు, వాళ్ళ దాంట్లో చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆస్ట్రేలియన్ టీంలో అనేది మరొకసారి మనకి ప్రూవ్ అయింది. అండ్ డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్ బంగ్లాదేశ్. వెల్ డన్ శాంతో అండ్ హిస్ మెన్, యూ థరోలీ డిజర్వ్ దిస్ వన్. నెక్స్ట్ మ్యాచ్ మరి శనివారం నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ కంటిన్యూ అవుతారు లేకపోతే ఆస్ట్రేలియా బౌన్స్ బ్యాక్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ సిరీస్ కదా.